ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. తిరుగు ప్రయాణంలో హృదయ దీపాన్ని వెలిగించుకోవడమే చాలదు, అది ఆరిపోకుండా ఇల్లు చేరి దానిని భద్రంగా ఎల్లప్పుడూ కాపాడుకోవడం అవసరం. ఇందుకు తిరుగు ప్రయాణంలో సాధ్యమైనంత వరకు షిరిడీలో అనుభవించిన పవిత్ర భావాన్ని నిలుపుకోవాలి. షిరిడీ మన హృదయంలో నిలవాలి. నిత్యము మనస్సు షిరిడీ సందర్శనం చేస్తూనే ఉండాలి. సాయి తత్వాన్ని మన భావాలలోనూ క్రియలలోనూ రంగరించుకోవాలి. మనం ఎక్కడున్నా మనలో షిరిడీ ఉండాలి. సాయి అంటే 5.5 అడుగుల భౌతిక శరీరమే కానట్లు, షిరిడీ అంటే కేవలం భౌతికమైన ఒక గ్రామం మాత్రమే కాదని, సాయి సన్నిధే అని గుర్తించాలి. నిత్య దీపారాధనతో పూజ చేస్తూ ఈ భావాన్ని నానాటికి బలపరుచుకోవాలి. కాశీక్షేత్ర నివాసస్య జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్కారం బ్రహ్మ నిశ్చయః. తాత్పర్యము: గురువు యొక్క నివాసమే కాశీ, ఆయన పాదోదకమే గంగ, గురువే విశ్వేశ్వరుడు, నిశ్చయముగా తారక బ్రహ్మ. షిరిడీ నుంచి ప్రయాణమైనప్పుడు కూడా బయలుదేరిన వెంటనే మన ఇంటి వ్యవహారాల గురించి ఆలోచించడం సరైన పద్ధతి కాదు. షిరిడీ క్షేత్ర మహత్యంలో స్నానమాడిన మనస్సు వెంటనే తిరిగి లౌకిక లంపటంలో పడడం, మలినపడడమే అవుతుంది. ఎలాగూ ఇల్లు చేరాక గాని వాటిని గురించి ఏం చేసేది ఉండదు. అటు తర్వాత అవెలాగూ తప్పవు. అంతకంటే అటువంటి విషయాలను, సమస్యలను మనసారా సాయికి నివేదించి ప్రయాణం చేసినంతసేపు షిరిడీలో వివిధ ప్రదేశాలలో ఉన్న మన అనుభూతిని, అక్కడ ప్రశాంత వాతావరణాన్ని, అక్కడ సాయి చేసిన లీలలను స్మరించుకుంటూ ఉండడం మంచిది.